రెవెన్యూ జనరేషన్ విభాగాలతో రేవంత్ రెడ్డి సమీక్ష, ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలన్న సీఎం. రైతులకు న్యాయబద్ధంగా సహాయం అందిస్తాం, రైతు భరోసాపై హడావిడి నిర్ణయాలు ఉండవన్న బట్టి. బురద జల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి, కేసీఆర్ తీరులో మార్పు రాలేదన్న శ్రీధర్ బాబు. గాంధీ భవన్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్, తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చ. 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి, వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందన్న చంద్రబాబు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు, స్టీల్ ప్లాంట్ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానన్న కుమారస్వామి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై పవన్ కళ్యాణ్ ఫోకస్, ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం ఉండాలని ఆదేశం. మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు, రేషన్ బియ్యం తరలింపులో 4 ఐపీఎస్ల పాత్ర. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్, వినతులు మెయిల్ ఐడీకి పంపాలని సూచన. పిడుగురాళ్ల డయేరియా ప్రభావిత ప్రాంతంలో మంత్రి పర్యటన, డయేరియా కట్టడికి అధికారులతో నారాయణ సమీక్ష. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిని జగన్ ధ్వంసం చేశారని విమర్శలు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారు, హామీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తామన్న అంబటి. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ. హైదరాబాద్ కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు, త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి పొన్నం. చీకటి ఒప్పందాలు, టెండర్లపై విచారణకు సిద్ధమా, రేవంత్ భావమరిది సృజన్ కు 400 కోట్ల పనులన్న మహేశ్వర్ రెడ్డి. జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం, దరఖాస్తులను శాఖలకు పంపాలని నిర్ణయం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ, తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్, హస్తం పార్టీలోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం, 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. తెలంగాణ వ్యాప్తంగా స్తంభించిన రిజిస్ట్రేషన్లు, తీవ్ర ఇబ్బందులు పడ్డ కొనుగోలుదారులు. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, కమిషన్ ముందు హాజరైన ఏజెన్సీల ప్రతినిధులు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, స్వీట్ షాపులో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీజ్. తండ్రి కూతురు బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు, యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా, అన్ని పిటిషన్లపై జూలై 18న విచారణ. సిసోడియా బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా, బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జ్.